హాయ్ హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజు ప్రిన్సెస్ కట్ క్రాప్ టాప్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇది లెహంగా పైకి అనమాట. నేను ఆల్రెడీ లెహంగా కటింగ్ అనేది పెట్టాను. దానిపైన బ్లౌజు చూడండి, ఈ నెక్ అయితే ఈ విధంగా ఇచ్చాను. ఇక్కడ డబుల్ కట్ ఇచ్చాను అనమాట. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చి కింద ఒక 2 ఇంచెస్ అలా పట్టి ఇచ్చారనమాట. చూడండి, ఇది వచ్చేసి ఈ విధంగా ప్రిన్స్ కట్ ఇలా తీసుకున్నాము. అంటే ఇక్కడ చెస్ట్ పార్ట్ ఎక్కువ తక్కువ దాన్ని బట్టి మనకి ఇక్కడ షేప్ అనేది కొంచెం అడ్జస్ట్ అవుతుంది అనమాట. అంటే చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటే కొద్ది షేప్ మారుతుంది, అంటే పైకి లేచినట్టు ఉంటుంది అనమాట. చెస్ట్ అక్కడ లేదు కాబట్టి ఇది నార్మల్గా కుట్టిన అంటే తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది అనమాట. ఇది నార్మల్గా ఉంది. చూడండి, ఇలా బ్యాక్ హుక్స్ ఇచ్చేసాను. ఇంకా బ్యాక్ పార్ట్లో డ్రాప్ షేప్ ఇచ్చాను. పైన కూడా హుక్స్ పెట్టేసుకున్నాను. కావాలనుకుంటే హుక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే డోరీ వేసుకోవచ్చు అనమాట. నడాలు పెట్టుకుని ఏదైనా మోడల్ హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇదనమాట ఈరోజు బ్లౌజు. దీనికి మనం కటింగ్ ఎలానో చూద్దాము. చూడండి, ఇక్కడ నేను లైనింగ్ తీసుకున్నాను. ఇది 1 మీటర్ లైనింగ్. ఇది లైనింగ్ని తడిపేసి నీట్గా ఐరన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మెయిన్ పీస్ అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ లైనింగ్ అనేది ఇలా అంచుల్ని చూసుకుని సమానంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం చూపించేది బ్యాక్ ఓపెన్ కదా, ఇది ఇది ఫ్రంట్ సైడ్ ఓపెన్కి పనికొస్తుంది. కానీ ఇప్పుడు నేను బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా ఓపెన్స్ అనేవి మన వైపు వేసుకోవాలి. మర్చిపోయి నేను అట్లా డ్రా చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ కూడా మనకి ఇలా సమానంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఈ కోరాస్ అనేవి వేస్తే కొంచెం లాగినట్టు ఉంటుంది, క్లాత్ అనేది లూజ్ ఉంటుంది అనమాట. అందుకోసం ఈ కోరాస్ అంచులు ఉన్నాయి కదా, ఇవి వేయకూడదు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేయడానికి ఒక 1/4 ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట. ఖర్చు కోసము ఒక 1/4 ఇంచ్ తీసుకున్నాము. ఇక్కడ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అంటే 15 ఇంచెస్ నాకు లెంత్ కావాలి. ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకుంటున్నాను. అంటే మొత్తం టోటల్ 16 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి క్రాప్ టాప్. ఇంకా నడుము అట్లాంటిది ఏది కనపడదు. కావాలంటే ఓనీలా వేసుకోవచ్చు, లేదా అలా స్ట్రైట్గా వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ 16 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను. ఒకవేళ తక్కువ లెంత్ కావాలనుకుంటే మీరు తగ్గించి ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని ఇదే మెథడ్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ హైట్ ఎక్కువ ఉంటారు కాబట్టి 16 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మనం పెట్టబోయే నెక్ దాని ప్రకారం ఇక్కడ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఫుల్ షోల్డర్ ఎంత ఉందో దానిలో సగభాగం తీసుకుంటున్నాను. అలానే హామ్ డౌన్ కూడా అంతే. 7 ఇంచెస్కి షోల్డర్ మార్కింగ్ వేసుకున్నాను. హామ్ డౌన్ కూడా 7 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఇలా కొద్దిగా కొంచెం టేప్ని ముందుకు జరుపుకొని ఇంకొక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన ఎంత పెట్టామో కింద అంత పెట్టకుండా ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఇలా క్రాస్గా లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకు తగ్గించాము అంటే ఇక్కడ ఒగ్గు వచ్చినట్టు రాకుండా స్ట్రైట్గా ఉండాలన్నమాట. అంటే కుచ్చులు ముడతలు పడినట్టు కనపడకుండా ఉండాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ప్రకారం ఎంత అయితే ఉందో దాన్ని బై 4 చేసుకొని ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ వేసుకోవాలి. కానీ ఇక్కడ నాకు 8 ఇంచెస్ ఉంది కదా, 8కి ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాము. అంటే 32/4 చేసుకుని దానికి నేను ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను, కొంచెం లూజింగ్ కోసం అనమాట. ఒకవేళ లూజ్గా ఉంది అంటే ఆ ఫిట్టింగ్ అనేది వేసేయచ్చు. ఇంకా కింద వచ్చేసి నడుము లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకుని కింద నడుము లూజు మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ పెద్ద వేరియేషన్ ఏమీ లేదు కాబట్టి సేమ్ యాజ్ టీజ్గా మార్కింగ్ వేసుకుని ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ హామ్ డౌన్ కోసం పర్టికులర్గా అంటూ మార్కింగ్ ఏం లేదు. మనకి హామ్ తిరిగితే కరెక్ట్గా వస్తే చాలన్నమాట. చూడండి, ఇక్కడ మనం నెక్ తీసుకుంటున్నాం కదా, నెక్ వచ్చేసి 3.5 పెట్టుకుంటున్నాను. ఇంకా 3.5 షోల్డర్, అంటే మనకి కావాల్సిన షోల్డర్ కోసం వదిలేస్తున్నాను అనమాట. నెక్ డౌన్ బ్యాక్ నెక్ కదా, ఇక్కడ 3 ఇంచ్కి డౌన్ మార్కింగ్ వేసుకొని ఇలా షేప్ అయితే చేసుకుంటున్నాను, రౌండ్ షేప్. ఇప్పుడు మనకి ఏదైనా మోడల్ పెట్టాలి అనుకుంటే కనుక ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్కి హార్మోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న దాని ప్రకారం నేనేం ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ అయితే తీసుకోలేదు. జస్ట్ మనకు వస్తుందో లేదా అని చెక్ చేసుకుంటున్నాను. వస్తే ఉంచేసుకోండి, లేదంటే ఇంకొంచెం 1/2 ఇంచ్ దించుకొని అప్పుడు మళ్ళీ మనం మార్కింగ్ వేసుకోవాలి. నాకైతే సరిపోయింది, ఇలా వదిలేసాను. మీకు అంతగా మెజర్మెంట్ కావాలంటే ఈ కార్నర్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకొని
హామ్ రౌండింగ్ అయితే చేసుకోండి. తర్వాత డాట్స్ కోసం టేప్ని మిడిల్కి పెట్టేసుకుని టేప్ని కింద పెట్టేసుకుని మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకున్నాను. అది డాట్స్ కోసం మార్కింగ్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా మనకి ఏ షేప్ కావలిస్తే ఆ షేప్ పెట్టుకోవచ్చు. పైన ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని పెట్టుకోవాలి. మీకు రఫ్గా ఇలా చూపిస్తున్నాను. డ్రాప్ షేపా లేదంటే ఏదైనా మోడల్ పంజరమా, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, కట్ వర్క్, అలా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి మళ్ళీ పెట్టికోట్ వేసుకుంటారు కదా, కనబడకుండా ఈ డ్రాప్ షేపు అనేది మనం తీసుకోవాలి. చిన్నపిల్లలు కదా, దానికోసం అనమాట. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. క్రాస్గా పైకి సైడ్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పైకి వేసుకుని ఇలా క్రాస్గా లైన్ చేసుకుని తీసేసుకోండి. నెక్స్ అయితే నేను కట్ చేయట్లేదు. నెక్స్ కట్ చేయకుండా నార్మల్గా లైనింగ్ ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో హార్మ్ రౌండ్ సైడ్ జాయింట్ ఇలా కట్ చేసుకుంటే చాలన్నమాట. ఫ్రంట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునేది కూడా సేమ్ స్ట్రైట్ కట్లోనే తీసుకుంటాము, ప్రిన్సెస్ కట్ కదా. ఇలా తీసుకోండి. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారం కట్ చేసేసుకుంటున్నాం కదా, అదేవిధంగా టక్స్ కూడా ఇచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ నెక్ కోసము, ఇంకా డాట్స్ కోసము, ఇంకా సైడ్ జాయింట్ కోసము ఇలా 3 టక్స్లు అయితే ఇచ్చేసుకున్నాము. నెక్స్ ఇలాంటివి ఏమీ కట్ చేయట్లేదు, పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ క్లోజ్లో ఉంటుంది కాబట్టి ప్రిన్సెస్ కట్ కదా మనం తీసుకునేది. దానికోసం ఇప్పుడు ఇలా మనకి క్లాత్ అయితే ఎక్కడ సరిపోతుందో అక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాము. చూడండి, ఇలా ప్రిన్సెస్ కట్కి అయితే మనకి మీటర్లో సరిపోతుంది. హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి. ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్లో కూడా నేను అలానే సేమ్ యాస్టీస్గా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ వేసేసుకుని నెక్స్ కూడా డ్రా చేసుకోండి. నెక్ అయితే ఇక్కడ నేను మార్కర్ వీలర్ తీసుకుని ఈ విధంగా బ్యాక్ సైడ్ పడేటట్టు ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం తెలియడం కోసం, మనకి ఎక్కడి వరకు పెట్టామనేది తెలుసుకోవడం కోసం. ఇంకా హార్మోల్లో రౌండింగ్ దగ్గర కూడా ఇలా ఇలా ఎల్ షేప్ వచ్చింది కదా, అక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాము. తర్వాత ఈ విధంగా మనం పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. తర్వాత చూడండి, ఇక్కడ నెక్ కూడా కిందికి డౌన్ మార్కింగ్ వేసుకుని వదిలేస్తున్నాను అంతా. ఫస్ట్ అయితే మనకి ఎపెక్స్ పాయింట్ అంటే మిడిల్ పాయింట్, ఇక్కడ ఈ ఎపెక్స్ పాయింట్ అనేది హైట్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ వేళ్ళ హైట్ ప్రకారం 10 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇంకా షార్ట్గా ఉంటే 9 ఇంచెస్ 9.5 అలా ఉంటుందన్నమాట. హైట్ని బట్టి ఈ ఎపెక్స్ పాయింట్ అనేది ఉంటుంది. ఇక 10 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత మీకు నెక్ విడ్త్ అంటే హార్మల్ కావాలి కదా, దానికోసం అంటే ఫస్ట్ ఎంత మార్కింగ్ వేసుకున్నాము అంటే 3.5 పెట్టుకున్నాం. దాని నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి అంటే 3 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాము. ఇక్కడ కూడా అంతే, అంటే హార్మోల్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. ఇవన్నీ లోపలికి మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్నదే మనకి మెయిన్ అనమాట. ఎందుకంటే కొంచెం డీప్ నెక్ పెట్టుకుంటున్నాం కదా, ఇప్పుడు డీప్ నెక్ పెట్టుకునేటప్పటికి ఏమవుతుందంటే జారిపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం లోపలికి జరుపుకున్నాము. రెండింటిని కుట్టేటప్పుడు 2 షోల్డర్స్ సేమ్ ఉంటాయి, ఇక్కడ కుట్టేటప్పుడు సేమ్ ఉంటాయి, కానీ మనం కొద్ది లోపలికి జరిపి మార్కింగ్ వేసుకున్నాం అనమాట, ఒక 1/2 ఇంచ్. చూడండి, ఇక్కడ ఇలా 3 ఇంచెస్. ఇప్పుడు మనకి ఎంత డౌన్ కావాలో చూసుకొని దాని ప్రకారం 3 ఇంచెస్కి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ కింద కూడా లైన్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు డౌన్ కూడా చూద్దాము. ఇక్కడ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ 6 ఇంచెస్ 6.5 పెట్టుకుంటున్నాము. ఈ 6.5లో కుట్టిన తర్వాత 7 ఇంచెస్కి వెళ్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం ఏ నెక్ అయితే డ్రా చేయాలనుకుంటున్నామో ఆ నెక్ని ఇక్కడ ఆ షేప్ని ఇలా డ్రా చేసి మీకు నార్మల్గా చూపిస్తున్నాను. ఇలా డ్రా చేసుకోవచ్చు. కొంచెం లోపలికి ఉంటుంది, లేదు మనకి ఈ షేప్ అనేది కొంచెం బయటికి వెళ్ళాలి అనుకుంటే మనం ఈ బాక్స్ నుంచి కొంచెం బయటికి ఈ విధంగా చేసి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ అనేది బయటికి తీసుకోవచ్చు. కొంచెం వెడల్పుగా ఉంటుందన్నమాట. కొంచెం మూసినట్టు ఉండాలి అంటే ఈ బాక్స్లోనే డ్రా చేసుకోండి. లేదు కొంచెం వెడల్పుగా కావాలి, ఎక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే బాక్స్ నుంచి బయటికి డ్రా చేసుకోవడమే అనమాట. ఇప్పుడు 10 ఇంచెస్కి కిందకి లెంత్ మనం హైపెక్స్ పాయింట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి మనకి అంటే పావు తొక్కు 4 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం. ఎపెక్స్ పాయింట్ దగ్గర కింద వచ్చేసరికి ఆ 1/2 ఇంచ్ తగ్గించుకుని 3.25కి మార్కింగ్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కొద్ది క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకున్నాము. ఇది ప్రిన్సెస్ కట్ కోసం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మిడిల్ పాయింట్, ఈ మిడిల్ పాయింట్ నుంచి ఒక 1 ఇంచ్ పైకి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుని ఈ రెండింటిని స్ట్రైట్గా
కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా స్ట్రైట్గా కలిపేసుకుని ఇప్పుడు మనం కొద్ది షేప్ అనేది ఇచ్చామన్నమాట. ఎంతో కాదు, కొంచెం షేప్ తీసుకున్నాము. లేదా స్ట్రైట్గా కూడా తీసేసుకోవచ్చు, కానీ కొంచెం షేప్ చేసుకుంటే బాగుంటుందని కొద్ది, ఎంతో కాదు, మనకు వచ్చిన దాన్నే కొంచెం షేప్ ఇచ్చాము. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట. ఇంకా సైడ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇక్కడ చెస్ట్ పార్ట్ని బట్టి మనకి ఈ డాట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 తీసుకున్నాను. 1.5 తీసుకుని ఈ ఎపెక్స్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఇక్కడ కొద్ది షేప్ చేసుకుంటున్నాం. ఈ షేప్ అనేది చెస్ట్ పార్ట్ ప్రకారం, అంటే చెస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం ఇంకా రౌండ్ తిరుగుతుంది. వీళ్ళకి చెస్ట్ లేదు కాబట్టి కొద్దిగా స్ట్రైట్గా తిరిగింది. ఇప్పుడు మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకుని కొంచెం షేప్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించినట్టు కొద్ది షేప్ ఇచ్చాము అంతే. ఇంకా మనకి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా, స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా సైడ్కి చూద్దాము. ఇక్కడ చూడండి, నేను హార్మోల్ రౌండింగ్ మార్కింగ్ వేయలేదు కదా. ఫస్ట్ అయితే హార్మోల్ రౌండింగ్ మార్కింగ్ వేయలేదు. ఫస్ట్ అంతా మార్కింగ్ వేసిన తర్వాత హార్మ్ రౌండింగ్ చూద్దాము. ఇక్కడ అంటే నాకు సేమ్ సైడ్ ఖర్చు మార్కింగ్ వేసుకోవాలి కదా, దానికోసం ఒక మార్కింగ్ వేసుకున్నాను 8.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకుని ఇప్పుడు చూడండి, ఈ 8.5 ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి ఇలా హార్మ్ రౌండింగ్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇంతకుముందు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసాను. 8.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకుని ఇప్పుడు హార్మల్ రౌండింగ్ చేసాం. హార్మ్ రౌండింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. నేను ముందే వేయాలి కానీ వేయలేదు. ఇప్పుడు చూడండి, మనకి లెంత్ ఎంత ఉందో అక్కడి నుంచి అలానే ఇటు సైడ్ కట్ చేసుకోవాలి కదా, ఈ పార్ట్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ లెంత్ ఒకేలా ఉండాలన్నమాట. చూడండి, సేమ్ 11.5 వచ్చినాయి. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచు పెంచుకోవాలి కిందకి. ఎందుకంటే ఇది ముందే పెంచుకోవాలి కానీ నేను ఇప్పుడు పెంచుకుంటున్నాను. కొద్ది పెంచుకుంటే కుట్టిన తర్వాత పైకి లెగుస్తుంది కదా, అప్పుడు మనకి అక్కడ చిన్నగా అయిపోయి బయటికి కనపడిపోతుంది అనమాట. చెస్ట్ పార్ట్ అనేది కనపడకుండా ఒక 1/2 ఇంచు మనం ముందే పెంచుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ వదిలిపెట్టిన 1 ఇంచెస్, అంటే ఇక్కడ వదిలిపెట్టిన 1 ఇంచు 8.5 దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, అటువైపుకి వదిలిపెట్టుకున్నాం. చూడండి, మళ్ళీ ఇక్కడ వదిలేసిన 1.5 ఇంచు కూడా ఈ 8.5 మనం ఖర్చుకి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నాం చూడండి, దానికి అటువైపుకి మార్కింగ్ వేసుకోవాలి. మనకి కుట్టిన తర్వాత అవి అడ్జస్ట్ అవుతాయి. తర్వాత మనం ఖర్చు యథావిధిగా ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ వేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. కొంచెం క్రాస్ ఉంటుంది, కింద అయితే 1.5 వస్తుంది, పైన 1 ఇంచు పెరిగింది అనమాట. ఒక 1/2 ఇంచ్ అయితే పెరిగింది, చూసారు కదా. తర్వాత నెక్ కట్ చేయకుండా నేను సేమ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇలానే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్కి వచ్చే పార్ట్, ఇది సైడ్కి వచ్చే పార్ట్ అనమాట. ఇలా తీసేసుకుని నెక్ అయితే కట్ చేయట్లేదు, నెక్స్ అనేవి పేపర్ స్టిఫ్ పైన తీసుకుని దీనికి యాడ్ చేసుకుంటాను అనమాట. మీకు తెలియడం కోసం అలా డ్రా చేశాను. తర్వాత ఇది ఇక్కడ చూడండి, ఇది హార్మ్ రౌండ్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఖర్చు పార్ట్ ఎలా అయితే వదిలేమో అది మీకు ఇంకా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకున్నాము. తర్వాత మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మిడిల్ టక్స్ ఇచ్చేసుకోండి ఎపెక్స్ పాయింట్ దగ్గర. ఈ పాయింట్ ఆ పాయింట్ మనకి కలవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదన్నమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండ్స్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపించలేదు. చూడండి, ఇలా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.